బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీకు అందరికీ తెలుసు, బడ్జెట్ అనేది ఫిబ్రవరి నెలాఖరులో ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశం రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. ఆ విన్నపం ఏమిటంటే, ప్రీ బడ్జెట్ స్టేక్ హోల్డర్స్తో బడ్జెట్ ముందే ఒక సమావేశం నిర్వహించి వారి అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న బడ్జెట్పై అమరావతిలో జనవరి 29న విదేశం ప్రెస్ మీట్ నిర్వహించబోతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 14లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో విదేశం మాట్లాడుతూ, బడ్జెట్ ప్రకటన తర్వాత మా వాటా సరిగ్గా లేదని మనం ఎంత గొంతు చించుకున్నా ఒక్క పైసా కూడా పెంచిన దాఖలాల నేపథ్యం ఉంది. అందుకే మేము ముందుగానే సబ్ ప్లాన్ స్టేక్ హోల్డర్తో ప్రీ బడ్జెట్ సమావేశం పెట్టిన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఏ శాఖల్లో ఏ మేరకు పెంచిన ప్రతిపాదన సైతం విదేశం సిద్ధం చేసింది. గత రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్లలో ఎస్సీ సప్లాన్కు 20,280 కోట్లు మాత్రమే కేటాయించారు. అవన్నీ గత ప్రభుత్వం మాదిరిగానే డీబీటీ కింద 9,000 కోట్లు, వివిధ మంత్రిత్వ శాఖలకు 11,000 కోట్లు కేటాయించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం 340 కోట్లు కేటాయించామని ప్రకటించారు. కానీ నిధులు మాత్రం కేటాయించలేదు. విదేశం గట్టిగా అడిగితే గతంలో లోన్లను 26-27 బడ్జెట్కి వాయిదా వేసి 26 ఏప్రిల్ నుండి అమలు చేస్తామని అన్నారు. ఈ దేశంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ బడ్జెట్ ఎలా ఉండాలో విదేశం పక్కా ప్రణాళిక వెల్లడించింది. గత బడ్జెట్లో చెప్పిన డీబీటీకి 11, సాంఘిక సంక్షేమ శాఖకు 9, వెరసి 20,000 కోట్లకు అదనంగా రద్దయిన పథకాల అమలు కోసం 5,000 కోట్లతో పాటు కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన 50 ఏళ్లకు పింఛన్ చెల్లింపునకు 5,000 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ లోనుకు 2,000 కోట్లు, 300 యూనిట్లు ఉచిత విద్యుత్తు లేక ఉచిత సోలార్ విద్యుత్తుకు 700 కోట్లు, హౌసింగ్, ఇరిగేషను, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, గ్రామీణ మంచినీరు తదితర శాఖల కేటాయింపులకు అదనంగా ఇంకో 7,000 కోట్ల పెంపుతో సప్లాన్ బడ్జెట్ కనీసం 40,000 కోట్లు ఉండాలని విదేశం ఆర్థిక నిపుణులు ప్రతిపాదన సిద్ధం చేశారు. దీనిపై విదేశం మాట్లాడుతూ, దళిత వర్గాల నుండి ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి, ఆ తర్వాత వాటిని అన్నిటినీ క్రోడీకరించి ఆర్థిక మంత్రికి విన్నవిద్దాం అని విదేశం వివరణను ఇచ్చింది. జనాభా ఆధారంగా సప్లాన్ నిధులు కేటాయింపు. ఈ సందర్భంగా మీతో మేము చెప్పదలుచుకున్నది, ఈ ఫిబ్రవరి నెలలో 26-27 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు స్టేక్ హోల్డర్స్తో భాగస్వామ్య సంస్థలు అంటే రైతులు, కార్మికులు, దళితులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల వారితో సంప్రదించి వారి ప్రతిపాదనలు తీసుకుని మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రక్రియ ఎట్టి పరిస్థితులను చేపట్టట్లేదు. ముఖ్యంగా సప్లాన్కు సంబంధించి ఈ రాష్ట్రంలో చట్టం ఉంది. చట్టబద్ధమైనటువంటి భాగస్వామ్య సంస్థ అయినటువంటి ఎస్సీ ఎస్టీలని అభిప్రాయాలు పరిగణలో తీసుకుని ఈ బడ్జెట్లో వారి ప్రతిపాదనలను పరిగణలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకని బడ్జెట్కు ముందు మా అభిప్రాయాలన్నీ ప్రభుత్వానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. నెంబర్ 1, గత సంవత్సరం కేటాయించినటువంటి మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఎస్సీలకి 40,000 కోట్ల రూపాయలు రావాలి దామాషా ప్రకారం. కానీ 20,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ సంవత్సరం మీరు ఎంత బడ్జెట్ పెంచదలుచుకున్నారో మాకు తెలియదు. కానీ మేము అడగదలుచుకున్నది, కనీసం గతసారి కేటాయించాల్సినటువంటి 40,000 కోట్ల రూపాయలైనా ఈసారి దళితులకి కేటాయింపులు జరగాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకు ఈ 40,000 కోట్ల రూపాయలు అడుగుతున్నామంటే, మీరు పెట్టినటువంటి పార్టీలు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు అమలు జరపాలంటే ఈ 40,000 కోట్ల రూపాయలు అవసరం. మీరు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలన్నా, రద్దు చేసిన పథకాల పునరుద్ధరణ జరగాలన్నా, భూమి కొనుగోలు పథకం అమలు జరగాలన్నా, ఫీజులకి ఫీజు రియంబర్స్మెంట్ అవ్వాలన్నా, రెసిడెన్స్ స్కూల్ పిల్లలకి మౌలిక సదుపాయాలు, భోజన ఖర్చులు పెరగాలన్నా, ఉచిత విద్యుత్తు 300 యూనిట్లు పెంచి పిఎం సూర్యగర ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టాలన్నా
ఈ 20,000 కోట్ల రూపాయలు సరిపోవు. కాబట్టి 40,000 కోట్ల రూపాయలకి బడ్జెట్ పెంచి మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు అమలు జరిపే విధంగా మా ప్రతిపాదనని మీ బడ్జెట్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా బడ్జెట్కు ముందు రాష్ట్రంలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి దళిత సంఘాల అన్నిటి తాలూకా అభిప్రాయాలని ఆర్థిక మంత్రి గారు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనాభా పరిధిన బడ్జెట్ ని సమావేశం పెట్టాలి. ఎస్సీ బడ్జెట్ సమానంగా పంచాలి. ఎస్సీ బడ్జెట్ ని సమానంగా పంచాలి. జనాభా పరిధిలో ఎస్సీ బడ్జెట్ ని పెంచాలి. ఎస్సీ బడ్జెట్ ని పెంచాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్.